ఈరోజు రాఖీ పండుగ కావడంతో మేమందరం ఫుల్ ఎంజాయ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో మా సిస్టర్స్ అందరినీ కూడా నా ఇంటికే పిలుచుకుంటున్నాను డైరెక్ట్గా. అండ్ అలాగే మా బావలను కూడా డైరెక్ట్ నా ఇంటికి అయితే పిలుచుకుంటున్నాను అనమాట. అందుకోసం అని చెప్పి సో ఒక 1.5 kg మటన్ తెచ్చాను అండ్ 1 kg చికెన్ తెచ్చాను. సో దీనిలో స్పెషల్ ఏంటంటే ఆ చికెన్ కానీ ఆ మటన్ కానీ మా మామ అయితే చేస్తాడు అనమాట. సో మా శివాజీ మామ అని ఉంటాడు. సో ఆయన అయితే ఖతర్నాక్ చేస్తాడు. అందుకోసం అని చెప్పి ఆయనతోనే ఈరోజు కిచెన్లో మొత్తం ఆయనతోనే పని అయితే చేపిస్తున్నాను అనమాట. మా కిచెన్లో ఫ్యాన్ లేకపోవడంతో మా మామకు బాగా చెమటలు అయితే పట్టాయి అనమాట. అయినా సరే కూర అయితే ఖతర్నాక్ అయితే చేశాడు. మటన్ అతనే చేశాడు అండ్ చికెన్ కూడా అతనే చేశాడు. చాలా అద్భుతంగా అయితే ఉంది. అయితే నేను పిల్లలతోనే ఒకసేపు టైం స్పెండ్ చేసి సో నా మెయిన్ కోడలకి అయితే నేను గొలుసులు అయితే పెట్టాను. సో గొలుసులు ఇవి వెండి గొలుసులు అయితే కావు, జస్ట్ మామూలు గొలుసులే అనమాట. అయితే నా ఇంటికాడికి మా మల్లేష్ మామ ఫ్యామిలీ, మా శివాజీ మామ ఫ్యామిలీ, పామరెడ్డిపల్లి నుంచి మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, ఈరాపల్లి నుంచి మా చెల్లెల ఫ్యామిలీ, గద్వాల నుంచి మా అక్క ఫ్యామిలీ, మొత్తం 5 కుటుంబాలు అయితే వచ్చాయన్నమాట. మా శివాజీ మామ అన్ని వంటలు కూడా అతనే క్లియర్గా వండి ఆయన అందరికీ కూడా వడ్డించి సో అతను మాత్రం భోజనం చేయకుండా అతనైతే వెళ్ళిపోయాడు అనమాట. అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో ఉదయం అయితే వెళ్ళిపోయి సాయంత్రం కాదు అసలు రాత్రికి దర్శనం అయితే ఇచ్చాడు. పండగ మొత్తం అయిపోయిన తర్వాత అతను రాత్రికి అయితే దర్శనం ఇచ్చాడు అనమాట. సో నాకు అదొకటి డిసప్పాయింట్. నాకు అదొక్కటే, ఇంకా మిగతా అంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ రోజు అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంత పెద్ద ఫ్యామిలీలో పుట్టడం సో దేవుడిచ్చిన గొప్ప వరం అనమాట నాకు. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివిల్లై. గోరింట పండగ మా ఇంట పండగ. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై. చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి. నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన దొంగలు తల్లి మాట పరుమల్లి రామునింట ప్రేమలు పంచాలి. ఆ సీతలాగా పేరుకు రావాలి. నీలాంటి అన్నగాని ఉంటే ఉంటే తోడు నీడ ఆనాటి సీతకన్ని కష్టాలంటూ కలిగి ఉండేవా. వా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టు చెల్లెమ్మ. వెళ్ళిపోని చిత్తం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టు చెల్లెమ్మ. ప్రాణమైన చెల్లిస్తానమ్మా. కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా. ఆ నన్ను నువ్వు జారనికమ్మా. ఇంటి చుట్టూ కాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటను నేనమ్మా. నీ కాపలాగా మారనివమ్మా. ముక్కోటి దేవతల అందరి వరం అన్నవరం ఇట్లాంటి అన్నతోడు అందరికంటే భూమే స్వర్గం. చెల్లిపోని బంధం